నిజంగా తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ అంత చూతే యూట్యూబ్ కమ్యూనిటీ ఎక్కడా లేదు మచ్చా. డెఫినెట్లీ చెప్తా. ఏ యూట్యూబర్‌నైనా అడగండి. ఓకే. ఏ యూట్యూబర్‌నైనా అడగండి. ఏ తెలుగు యూట్యూబర్‌నైనా అడగండి చెప్తారు. రీసెంట్‌లీ 'జాస్తి బ్రో' ఒక వీడియో చేసినాడు. 'జాస్తి బ్రో' ఐ రియల్లీ లైక్ దట్ గై 'జాస్తి బ్రో.' 'అనగనగా' సిరీస్ ఇయన్నీ చేశాడనమాట. దానికన్నా ముందు చాలా వ్లాగ్స్ చేశాడు. చాలా షార్ట్ వ్లాగ్స్ కూడా చేశాడు. చాలా బాగుంటది. చాలా బాగా చెప్తాడనమాట. ఆయన కూడా సాఫ్ట్‌వేర్ నుంచి బయటకొచ్చేసి హి స్టార్టెడ్ యూట్యూబ్ అండ్ ఆయన కూడా రీసెంట్‌గా ఒక వీడియో చేశాడు తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ రిలేటెడ్‌గా అని చెప్పేసి. సో, వితిన్ డేస్ ఆఫ్ దట్ అగైన్ వన్ మోర్ థింగ్ గైస్ తెలుగులో ఎప్పుడు గొడవలు, కాంట్రోవర్సీలు. యెస్. దట్ ఈస్ హ్యాపెనింగ్. సేమ్ మళ్ళీ నిన్న రాత్రి కాంట్రోవర్సీ స్టార్ట్ అయింది. కాంట్రోవర్సీ ఎండ్ అయిపోయింది. సార్ట్ కూడా అయిపోయిందనమాట. కానీ విషయం ఏంటంటే దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు. సో, సాయి కృష్ణ బ్రో ప్రసాద్ తెక్కిన తెలుగు బ్రో గురించి ఒక వీడియో చేశాడు. అతి దారుణంగా కొన్ని మాటలు అన్నాడనమాట. అంటే బూతులేం తిట్టలేదు. 100 కోట్లు సంపాదించిన ప్రసాద్ తెక్కిన తెలుగు బ్రో నాకు కొంచెం కూడా సాయం చేయలేదు. నేను ఫ్యామిలీ ఎళ్లి నేను వాళ్ళ ఇంటి ముందు నుంచున్నా గానీ నన్ను అడుక్కో అన్నాడని చెప్పేసి కొన్ని మాటలు అన్నాడనమాట. సో, బోత్ సైడ్స్ యొక్క కథ వినకుండా కొంతమంది ఉడుకు రక్తం యూట్యూబర్స్ ప్రసాద్ తెక్కిన తెలుగు బ్రో ఛానల్‌లోకి వెళ్లి హేట్ కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పుడు లేని హేట్ కామెంట్స్ అంతా ఆయన చూసారు. కొంచెం సెంటీ అయిపోయిందనమాట వీడియోలో. సో, దిస్ ఆల్ స్టోరీ ఈ సాయి కృష్ణ గురించి ఓకే. నౌ ఐ డోంట్ వాంట్ టు కాల్ హిమ్ సాయి కృష్ణ. ఈ సాయి కృష్ణ గురించి ఒక 4 ఇయర్స్ ఎగో ఓకే. ఈవెన్ అప్పుడు నా కార్పొరేట్ గేమర్స్ అని ఒక ఛానల్ ఉండేది అండ్ వి డిడ్ ఏ లైవ్ స్ట్రీమ్ అండ్ అప్పట్లో ఆయన నేను యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నాను అని చెప్పేసి ఒక కంటెంట్ పెట్టాడు. దట్ నేను అప్పుల పాలైపోయినా కొంచెం బాగా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అంటే యూట్యూబ్ కమ్యూనిటీ కలిసి వచ్చింది మచ్చ. అందరూ ప్రసాద్ తెక్కిన తెలుగు బ్రో కూడా అప్పుడు 60,000 పైన వేసాడనమాట. దేర్ ఆర్ సమ్ అదర్ యూట్యూబ్స్ హూ గేవ్ దెమ్ మనీ. సో, మొత్తానికి మళ్ళీ ఆ తర్వాత ఇంకో వీడియో చేశాడు. అక్కడి నుంచి ఛానల్ కంటిన్యూగా రన్ చేస్తున్నాడు. వస్తున్నాయి. వ్యూస్ కూడా వస్తున్నాయి. రన్ చేస్తున్నాడు అనమాట. అప్పుల నుంచి బయటకు వచ్చేసినా మీరు నన్ను బయటకు తీసుకొచ్చేసారని కూడా వీడియో చేశాడు. నౌ ఆఫ్టర్ 4 to 5 years మళ్ళీ ప్రసాద్ తెక్కిన బ్రో దగ్గరికి వెళ్ళి బ్రో 1,50,00,000 పెట్టి నేను స్టూడియో పెట్టాను అంటే ఎవడు పెట్టమన్నాడు 1,50,00,000 పెట్టి? ఎవడు పెట్టమన్నాడు? గ్రీన్ స్క్రీన్ పెట్టుకోలేవా? రూ. 400 పెట్టి గ్రీన్ స్క్రీన్ పెట్టుకోలేవా? పోయి ప్రసాద్ తెక్కిన బ్రోని అడగాల? ప్రసాద్ తెక్కిన కాదు ఎవరినైనా ఎందుకు అడగాలి? మీ పేరెంట్స్ అయినా ఎందుకు అడగాలి? మీ కొడుకునైనా ఎందుకు అడగాలి? నీ ఇంటి పక్కనైనా ఎందుకు అడగాలి? ఎవడు చేయమన్నాడు అప్పులు? ఆల్రెడీ ఒకసారి అప్పులు చేసి మోసపోయినా అన్నారు. మళ్ళీ ప్రసాద్ తెక్కిన బ్రోని వెళ్ళి అడగడం ఎందుకు? నాట్ ఈవెన్ సాయి కృష్ణ, ఎనీవన్. నువ్వు ఒకసారి అప్పు చేసి మోసపోయినావు, మళ్ళీ ఇంకో అప్పు చేయడం ఎందుకు? నీ ఓన్గా నువ్వు చేసుకోవాలి, నీ ఓన్గా వ్యవహారాలు చేయాలి. నువ్వు పెడతావు పెద్ద ట్యుటోరియల్స్, క్లాసెస్ ఇవన్నీ. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక కోర్స్ లాంచ్ చేశాడు అనమాట. 99 రూపీస్ పెట్టి ఒక కోర్స్ లాంచ్ చేశాడు. ఆ కోర్స్ యొక్క ప్రమోషన్ జరగాల. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ గాయ్ హ్యాస్ పుట్ ఆన్ దిస్ వీడియో. అరే ఒక పర్సన్ ని డిమైన్ చేస్తూ నువ్వు ఎదుగుతే ఏమొస్తుందిరా నీకు? నాకు అర్థం కాదు. ఏమొస్తుంది జనాలకి? pointless things people are doing in all these cases. So anyone, అప్పు చేయకండి వచ్చేసి ఓకే. అప్పు చేసి మోసపోవడం కంటే అప్పు ఇవ్వకుండా ఫ్రెండ్షిప్లు కట్ చేసుకోండి బెటర్. పర్లేదు. నేను మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్కి ఇద్దరికి ఇచ్చిన రాలే పైసలు ఓకే. మా అన్నయ్యకి నాకు గొడవలు అవుతాయి, చాలాసార్లు గొడవలు అవుతాయి మా అన్నయ్యకి నాకు. కానీ ఏం చేస్తాం? నాకంటే 1 year పెద్ద ఉన్న వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాల్సింది పోయి, అంటే డబ్బులు ఇవ్వాలంటే ఫ్రీగా ఇవ్వాలని కాదు. నార్మల్గా ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మామూలుగా హెల్పింగ్ 10,000 నాకేమైనా అవసరం ఉంటే నేను అడగడం అట్లుంటుంది. నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దొబ్బెట్టారు ఇద్దరు. ఒకడు మళ్ళీ డాక్టరు. ఏం చేయాలా? ఏమనంటే నేనే మోసపోయినా, నువ్వేమైంది బ్రో, వెయిట్ చేయి బ్రో అనుకుంటా. లేదు, ఇక్కడ ఆయన సాయి కృష్ణ బ్రో ప్రసాద్ తెక్కిన తెలుగు బ్రోకి మళ్ళీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డేలు ఇవన్నీ పెట్టాడు. ఆయన చార్ట్ చూడండి భలే ఉంటుంది. ప్రసాద్ తెక్కిన తెలుగు బ్రోది మంచిగా చార్ట్ చేశాడు బ్రో. ఫస్ట్ 60,000 అడిగాడు, ఇచ్చేసాడు. ఆ తర్వాత 1,00,000 ఆయన అడగకుండానే, అంటే ముందు జరిగిన డిస్కషన్స్ ప్రకారం ఆ తర్వాత ఈయన యూట్యూబ్ డబ్బులు వచ్చిన ఇస్తా అన్నాడు. 1,00,000 వేసాడు. ఆ తర్వాత డబ్బులు వచ్చినాయో లేదో తెలియదు. ఆ విషయం గురించి మనకు తెలియలేదు. చాట్స్లో వచ్చే ఉంటాయి, బట్ నో ప్రాబ్లం. ఆ తర్వాత ఇంకొక పర్సన్ రిలేటెడ్ ఈయన వెళ్ళి వీడియో చేయమని అంటే ప్రసాద్ తెక్కిన తెలుగు బ్రో సాయి కృష్ణ బ్రోని ఏ లెవెల్లో రెస్పెక్ట్ చేస్తున్నాడు అనేది. బట్ వాట్ డిడ్ దట్ గైడ్ ఇట్? సో ఎవరైతే గనక ఇలా హేట్ కమెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే గనక ఇలా సాయి కృష్ణ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అన్ఫాలో కొట్టండి సాయి కృష్ణ బ్రో. పాయింట్లెస్ థింగ్స్. ఏంది గోల? నువ్వు ఇంటికెళ్ళి నువ్వు డబ్బులు అడిగి నువ్వు కుటుంబంతో వెళ్ళి రోడ్డు మీద నుంచుంటే నువ్వు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేయాలా? నాకు అర్థం కాదు. ఇయ్యం రాబోయ్, ఎందుకు ఇవ్వాలి అసలు ఎవరైనా కానీ? ఆయన మంచిగా రోజుకో వీడియో పెట్టుకుంటా, రోజుకో షార్ట్ పెట్టుకుంటా, ఎంత మంచి ఫన్నీ కమెంట్, ఎంత కంటెంట్, ఎంత మంచి వీడియోస్ పెట్టుకుంటా ఉంటాడు. ఆయన్ని పోయి అసలు యూట్యూబ్లో కమెంట్స్ పెట్టేటోళ్ళు
సచ్చినా కొడుకులే బాబు అసలు అట్లా హేట్ కామెంట్స్ పెడతారు బ్రో. నేను స్టార్టింగ్లో యూట్యూబ్ పెట్టినప్పుడు, గేమింగ్ ఛానల్ పెట్టినప్పుడు నాకు తెలియదు కదా బేసికల్ అప్పుడు. సో నా ఓన్ ఫోన్ నెంబర్ పెట్టేసి బ్రో మీకేమైనా డబ్బులు వేయాలనుకుంటే ఇందులో వేయండి బ్రో, ఇందులో వేయండి, సో దట్ నేను కొత్తగా ఏది తీసుకుంటే డొనేషన్స్ అప్పుడు గేమింగ్ స్ట్రీమింగ్ అప్పుడు డొనేషన్స్ చాలా కామన్ అంట. సో మీరు వేయాలనుకుంటే ఏంటంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి నన్ను ఎట్లా బండబూతులు తిట్టారు తెలుసా అసలు. మా హేటర్ నా కొడుకులు చాలా మంది ఉంటారా. దట్స్ వై తెలుగు కమ్యూనిటీలో కూడా అసలు మీరు ఎప్పుడైనా చూసిరా మచ్చస్ తెలుగు కమ్యూనిటీలో యూట్యూబర్లు కలిసి చిల్ అవ్వటం. సౌరవ్ జోషి బ్లాగ్స్ ఉంటాడు, ఆయన స్ట్రీమర్ ఆఫ్ ద కమ్యూనిటీ, స్ట్రీమర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ తీసుకునేటప్పుడు ఆయనతో పాటు ఉన్న యూట్యూబర్లు చూడండి నార్మల్గా వెళ్ళి కలుస్తారు, చిల్ అవుతారు, కంటెంట్ కొలాబరేషన్ చేస్తారు. తెలుగులో ఎన్ని కొలాబరేషన్స్ జరిగినాయి ఇప్పుడు అసలు జరగవు. ఈగోలు మస్తు ఎక్కువ, ఈగోలు మామూలుగా కాదు. నేను ఫ్రీ ఫైర్ గేమింగ్ స్ట్రీమింగ్ ఆడినప్పుడు కూడా అప్పుడు ఒక గేమింగ్ ఛానల్ ఉండే, ఆయన పేరు భలే గ్రో అయ్యిండు. లైక్ విత్ ఇన్ 8 months 400K సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు 2 years అయినా కానీ 1,60,000తో ఆగిపోయింది. ఒక్క నిమిషం చూపెడతా. నీకేం యూట్యూబ్ ఉందిరా భయ్ అంటే ఇక చూడండి, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇగో చూస్తే కనుక ఇగో కార్పొరేట్ గేమర్స్ వెంకట్ అంటే నా పేరు అనమాట. సో కార్పొరేట్ గేమర్స్ అని ఫ్యూచర్లో తెలిస్తే తెలియదు అని -వెంకట్ అని వేయించుకున్నాను నేను. ఓకే, 1 lakh సబ్స్క్రైబర్స్. సో నాకు 2 years చేశాక 1,66,000 ఫాలోవర్స్ వచ్చారు. బట్ వేరాస్ ఆ పర్సన్కి 8 monthsలోనే 4 lakh ఫాలోవర్స్ అయ్యారు. అండ్ నేను చాలా మంచిగా ఏ విధంగా అంటే దట్ పర్సన్కి నేను అప్పుడు ఏంటిది స్ట్రీమింగ్ ఎలా చేయాలో కూడా చెప్పిన అనమాట. గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి అంటే నేను తెలుగు కమ్యూనిటీలో మస్తు క్వాలిటీగా నేను వీడియోస్ చేసేటోను అనమాట. వీడియోస్ అండ్ రీల్స్ మన ఏమంటాం వాట్ ఈస్ దట్ స్ట్రీమింగ్ చేసేటోను అనమాట. సో ఆ విధంగా వాళ్ళందరూ రీచ్ అయ్యేటోళ్ళు హెల్ప్ చేసిన అనమాట. ఒక 2 months అయిన తర్వాత నా మీద నెగిటివ్ వీడియో చేసాను, నేను పెద్ద పట్టించుకోలేదు. అండ్ ఇట్ డెంట్ గో వైరల్ యాజ్ వెల్. సో పెద్ద పట్టించుకోలేదు అండ్ ఆల్సో లైట్ తీసుకున్నాను అనమాట. మనం సైలెంట్గా ఉండడం బెటర్ ఈ వ్యవహారం అని అప్పుడే ఫిక్స్ అయిపోయినా. తెలుగు కమ్యూనిటీస్ చూతే కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీస్ వేస్ట్ కమ్యూనిటీ అని. సో ఎస్, మన దగ్గరే బెట్టింగ్లు ప్రమోట్ చేసేటోళ్ళని మనం దేవుళ్ళు చూస్తాము, మైండ్ రిలేటెడ్ వీడియోస్ చేసేటోళ్ళ రిలేటెడ్గా ఎక్స్పెరిమెంట్స్ చేసేటోళ్ళని వాళ్ళందరూ మాత్రం చూసేలాగా చూస్తాం అనమాట. ఎక్స్పెరిమెంట్స్ చేసే ఛానల్స్ 4-5 ఛానల్స్ ఉన్నాయి మచ్చా. ఎంతమందికి తెలుసు, ఎంత మంచిగా చేస్తారు తెలుసా వాళ్ళు, కంటెంట్ క్రేజీ ఉంటాయి అనమాట. అవి చూడరు. ఈయన సాయికృష్ణ బ్రో కూడా వస్తుంది. సాయికృష్ణ ఒక ఎడిటర్ని ప్రమోట్ చేసాడు. ఓకే, ఆయన పేరు ఏదో ఉంటుంది, ఐ విల్ పుట్ ఇట్ హియర్ ఆర్ హియర్. ఓకే, సో ఆ పర్సన్ని నేను మెసేజ్ పెట్టినా అనమాట. కార్పొరేట్ గేమర్స్ ఛానల్ ఉన్నప్పుడే ఆ మెసేజ్ బ్రో ఇట్లా వీడియో కావాలి, ఒకటి ఎడిట్ చేయడానికి ఎంత కావాలి అని చెప్పేసి. అంటే ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రిప్లై రాలే. అట్లాంటి వల్ల నేను ప్రమోట్ చేయడాలు. ఆయనకు మంచి కంటెంట్ ఉంది, అప్పటికి మంచి యూట్యూబ్ పీపుల్ ఉన్నారు, యూట్యూబ్ వ్యవహారాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ కనిపిస్తూ ఉంటారు మధ్య మధ్యలో. కనబడితే నేను పెడతా ఉండదు. వ్యవహారాలు అన్నీ వేస్ట్ వ్యవహారాలు. సో ఎవరైతే ఉన్నారో నమ్మండి బ్రో, ప్రసాద్ తిక్కిన తెలుగు ఈజ్ ఎ జెన్యూన్ గా. ₹1 అడిగింది లేదు. ఎవరైనా మిమ్మల్ని ₹1 అడిగిండా ఇవాళ కాకపోయినా రేపైనా అవన్నీ నమ్మడంలో సంకోచించండి. కానీ ప్రసాద్ తిక్కిన తెలుగు బ్రో ఈజ్ ఎ జెన్యూన్ గాయ్, చాలా మంచోడు. అండ్ ఆ పర్సన్ ఎవరైతే కనుక 4 కోట్ల స్కామ్ చేశారో అని అన్నారో మనకు తెలుసు అనమాట. అంటే యూ క్యాన్ ఈజీలీ డెడ్యూస్ ఫ్రమ్ దేర్. ఓకే, వాళ్ళ వైఫ్ గారికి చెప్పాను అన్నారు. అంటే ఆ వీడియోలోనే క్లూస్ ఉన్నాయి, ఇఫ్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో వాళ్ళ వైఫ్ గారికి తెలుసు అని అన్నారు. అండ్ ఆ విషయం చెప్పిన తర్వాత వాళ్ళ అత్తగారు పాపం పాస్ అవే అయ్యారు కాబట్టి. సో ఇట్స్ నాట్ ఎ గాయ్ హూ ఈస్ దేర్. అంటే కొంతమంది పాపం ద ఎక్స్ప్లోర్ గాయ్ అని ఇంకో ఛానల్ ఉంది, ఆయన అంటున్నారు. నో, ఆయన 2 years పనిచేసాడు. ఆయన ఆల్సో ఐ థింక్ ఈ పాటికి వీడియో పెట్టేసే ఉంటాడు. సో ఆయన అయితే కాదు. ఓకే, 5 years నుంచి ఉంటున్నా అన్నాడు. సో దసరాకు తెలిసింది కాబట్టి. సో ఐ థింక్ సమ్వన్ హీ ఈజ్ రిలేటెడ్ టు దేర్ ఫ్యామిలీ. ఓకే, నాట్ ద యూట్యూబ్ ఫ్యామిలీ బట్ పర్సనల్ ఫ్యామిలీ రిలేటెడ్ అనమాట. 4 కోట్ల స్కామ్ చేసింది. వీళ్ళ అమ్మ నాన్నలకి ఇంకా తెలియదంట పాపం, ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది నాకు తెలిసి. సో 4 కోట్ల స్కామ్ అయిన తర్వాత కూడా బ్రో నాకు ఇంతమంది 20 లక్షల 2 million ఫాలోవర్స్ ఉన్నారు బ్రో. ప్రతి ఒక్కరు ఒక ₹10 వేయండి అంటే ఎంత డబ్బులు వస్తాయి బ్రో? వచ్చాయి 2 కోట్లు ఒత్తిగా జుజూబీ. వేసేటోళ్ళు ఎంతమంది? ₹10 అడిగితే ₹1000 వేసేటోళ్ళు ఎంతమంది లేరు ఆయన? కానీ అడిగాడా? లేదు కదా. సో వాళ్ళ ఫ్యామిలీని కూడా తిడుతున్నారు. భయ్యా తిట్టకండి ప్లీజ్, డోంట్ డూ దట్ థింగ్స్. ఓకే, జయ ప్లీజ్ మచస్ తెలుగులో అందరూ మంచి క్వాలిటీ కంటెంట్ చేద్దాం భయ్యా.
అట్లీస్ట్ క్వాలిటీ కంటెంట్ చేయకపోయినా కానీ ఏమంటాం, మీ ఓన్ వ్యవహారాలు మీ ఓన్ చూసుకోండి భయ్యా. నేను ఏదో చేసుకుంటున్నాను నా డైలీ వ్లాగ్స్ పనికి వాళ్ళని ఎందుకు. ఇప్పుడు ఒకవేళ హిట్ కాకపోయినా రేపు పొద్దున నేను ముసలోడిని అయిన తర్వాత అరే నేను ఒక 100 డేస్ కంటిన్యూస్గా వ్లాగ్స్ చేసుకున్నాను, నాకు మెమరీ ఉంటుంది, ఈ 100 రోజులు ఇన్ని పనులు చేశానా అని ఒకటి ఉంటుంది అనమాట. అందుకే నేను వ్లాగ్స్ చేసేది, అంతకుమించి ఇంకేం లేదు. ఎస్, ఎందుకు 60 వ్యూస్ 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి 60 వ్యూస్ 70 వ్యూస్ వస్తుంటే అయినా ఎందుకు చేస్తున్నావు? బికాస్ ఆఫ్ దిస్, అంతే. సో తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్ అవ్వాల్సింది ఏంటి, తెలుగు కమ్యూనిటీలో ప్లీజ్ మచెస్ అందరూ కొలాబరేట్ అవ్వండి. యూట్యూబర్స్ మీ అందరికి చెప్తున్నాం, నాకు కూడా ఓకే. సో ఫ్యాన్ బేస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బేసికల్గా ఫ్యాన్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరే గైడ్ చేయాలి యూట్యూబర్స్ని. ఈ ఛానల్లో మీరు లెట్సే ఇప్పుడు అమర్ రఘు అండ్ వెంకటాలజీ అని 2 పేజెస్ ఉన్నాయి, ఆర్ సూర్యటెల్ స్టోరీస్ అని పేజెస్ ఉన్నాయి. వీళ్ళ పేజెస్కి వెళ్ళి కమెంట్ చేయండి, కొలాబరేట్ విత్ దిస్ గై, కొలాబరేట్ విత్ దట్ గై, కొలాబరేట్ విత్ హిమ్, కొలాబరేట్ విత్ దట్ గై అని చెప్పేసి కమెంట్ చేయండి. కలవండి బ్రో, మీరు కలవండి, అందరు కలిసి చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, అందరు కలిసి ఇలా ఒక చిన్న పార్టీలాగా అటెండ్ అవ్వండి చెప్పేసా వెళ్ళండి అట్లా. కానీ ఉండదు, ఎందుకంటే బ్రో నీకు ఇంతకన్నా వస్తున్నారు కానీ నాకేమైనా ఉంటే ఇప్పియండి బ్రో నాకేమైనా ఇవ్వండి బ్రో, ఇవే అడుగుతారు, ఇవే జరుగుతాయి, నాకు తెలిసి అదే జరుగుతుంది. ట్రై చేసి ఉంటారు కానీ ఇప్పటికి ఎవరికి కాలేదంటే ఇదే జరుగుతుంది. ఇక తెలుగు కమ్యూనిటీ ఏందో, ఒక నివ్య యాడ్ ప్రమోట్ చేసిన అబ్బాయి లేడు, అమ్మాయి లేదు. ఒక పాండ్స్ యాడ్ ప్రమోట్ చేసిన అబ్బాయి లేడు, అమ్మాయి లేడు. షుగర్ కాస్మెటిక్స్ని ప్రమోట్ చేసిన అబ్బాయి లేడు, అమ్మాయి లేదు తెలుగులో. ఇంకెప్పుడు బాగుపడుతుంది తెలుగు కమ్యూనిటీ. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే ఉంది, మంచి యూట్యూబర్స్ చాలా తక్కువ అయిపోయారు. హర్ష సాయి కూడా బెట్టింగ్ ప్రమోట్ చేసిండు, అంత ఛానల్ పెట్టుకుని ఆయన కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు బ్రో యొక్క వీడియో చూడండి. ఆ తర్వాత ఆయన సారీ చెప్పారంట, ఆయన వీడియో డిలీట్ చేసిండంట, ఈయన సారీ చెప్పారు, ఈయన ఓకే అని ఈయన డిలీట్ చేసుకున్నాడు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు బ్రో అన్లిస్టెడ్ కాదు, పబ్లిక్ పెట్టు, తెలవాలి అందరికీ. సాయికృష్ణ యొక్క మెంటాలిటీ తెలవాలి అందరికీ. డబ్బులు అడుక్కునేటోళ్ళు పెట్టాలి బ్రో. ఎందుకు బ్రో 4 కోట్లు స్కామ్ చేసిన పేరు చెప్పాలి బ్రో, పేరు చెప్పట్లేదు ఎందుకు బ్రో? దొంగలు బ్రో అందరూ, పెట్టాలా? దొంగల్ని దాచిపెడుతున్నాం, పిచ్చినా కొడుకులనేమో పేరు పెట్టి వెళ్తాను. ఏంది? యూ షుడ్ హ్యావ్ టోల్డ్ బ్రో. బట్ ఓకే, ఎనీవేస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ లైక్ చేస్తే లైక్ చేయండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ.